సో ఇయర్ ఎండ్‌కి వచ్చేస్తున్నామండి. సో ఒక్కొక్క దాని మీద మనము రివ్యూ తీసుకుందాము. సో ఈ రివ్యూ అయితే తప్పకుండా మీరందరూ చూడాలి. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ రివ్యూ అంతా చేస్తున్నాం. సో 2025 అనేది చాలా డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే 2023లో మీకు ఆల్మోస్ట్ 40, 50% రిటర్న్స్ చూసారు. అలానే 2024లో కూడా ఒక 20% రిటర్న్స్ అనేవి చూసారు. బట్ 2025లో ఆల్మోస్ట్ ఒక 4, 5% రిటర్న్స్ కూడా చాలా వరకు ఇంకొన్ని స్కీమ్స్‌లో అయితే చాలా నెగెటివ్ కూడా కనిపించిందండి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అని చెప్పొచ్చు. బట్ ఎస్ఐపీస్ అయితే అస్సలు ఆగలేదండి. 30,000 అంటే ఆల్మోస్ట్ 29,500 క్రోర్స్ వరకు ఎవ్రీ మంత్ వెళ్ళాయి. అలానే ఏయుఎం కూడా ఆల్మోస్ట్ 80 lakh crore వరకు కూడా పెరిగింది. సో కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎస్ఐపీస్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలానే మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్కెట్‌లోకి వస్తూ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ అండ్ థీమ్స్ అని మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా పెట్టిన వాళ్ళకైతే బెస్ట్ రిటర్న్స్ అనేవి వచ్చాయి. అలానే కొన్ని గ్లోబల్ ఫండ్స్‌లో కూడా పెట్టుకునే వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. అలానే అసెట్ అలొకేషన్ స్కీమ్స్ అయితే బాగున్నాయండి. అంటే మల్టీ అసెట్ ఫండ్స్ అంటే లైక్ మనకి ఐసీఐసీఐ గానీ, ఇలా కొన్ని కంపెనీస్ మల్టీ అసెట్ ఫండ్స్ అయితే మంచి పెర్ఫార్మన్స్ చేసాయి. ఎందుకంటే అందులో గోల్డ్ అండ్ సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈవెన్ దో ఈక్విటీస్ మనకి పెర్ఫార్మన్స్ చేయలేకపోయినా ఆ పర్టిక్యులర్ స్కీమ్స్ అయితే మనకి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆ తర్వాత లార్జ్ క్యాప్స్ న్యూట్రల్‌గా, యావరేజ్‌గా ఉన్నాయి. బట్ బాగా బీటెన్ అప్ అయిందయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అయితే చాలా వరకు బీటెన్ అప్ అయ్యాయి. అలానే కొన్ని థీమాటిక్ సెక్టార్ ఫండ్స్, డిఫెన్స్ ఇవన్నీ కూడా పీఎస్‌యూ ఇవన్నీ హైలో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవి చాలా వరకు నెగెటివ్‌గా ఉన్నాయి. సో అసలు ఏం చేయాలి? సో 2026లో అవుట్‌లుక్ ఏంటి? ఎలా ఉండాలి? సో ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మనకైతే 2026లో ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు 20, 30%, 40% రిటర్న్స్ అయితే అస్సలు ఉండకూడదు. సో వి నీడ్ టు మోడరేట్ అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ టు సమ్ ఎక్స్‌టెంట్. అప్పుడైతే మనము మ్యూచువల్ ఫండ్స్‌లో మనము చేయగలుగుతాము. అలానే డైవర్సిఫికేషన్ అలానే మనకి అసెట్ అలొకేషన్ అనేది పర్ఫెక్ట్‌గా జరగట్లేదండి. ఎందుకంటే ఎవ్రీవన్ ఫీల్స్ లైక్ దే ఆర్ ఫండ్ మేనేజర్స్. మనమే ఓన్‌గా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఓన్‌గా చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయండి. ఎందుకంటే ఏదైనా డాక్టర్స్, ఇంజినీర్ ఏదైనా మనం ప్రొఫెషనల్ అవ్వాలంటే 4, 5 ఇయర్స్ పడుతుంది. సో మీరు ఎంతవరకు ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎంతవరకు మీరు చదువుకున్నారు, సో దట్ దాన్ని బట్టి మనకి ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఏఐని యూజ్ చేసి మనం గూగుల్‌ని యూజ్ చేసి సో ఫండ్స్‌ని డైరెక్ట్‌గా పెట్టేయటము. డైవర్సిఫికేషన్ అంటే కూడా అక్కడ కూడా కాన్సంట్రేటెడ్ అండి. అంటే ఎక్కువగా మిస్టేక్స్ ఎట్లా చేశారంటే అన్ని మిడ్ క్యాప్స్, అన్ని స్మాల్ క్యాప్స్‌లో పెట్టేశారు. లార్జ్ క్యాప్‌లో అసలు కొంతమందైతే పెట్టనే లేదు. కొంతమంది పెట్టిన ఒక 10% పెట్టారు. అలానే మల్టీ అసెట్ ఫండ్స్‌ని పెట్టలేదు. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో పెట్టలేదు. సో ఈ విధంగా డైవర్సిఫికేషన్‌లో చాలా మిస్టేక్స్ జరిగాయి. అలానే అసెట్ అలొకేషన్ కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోలేదు. సో దానివల్ల కూడా కొంచెం ఈ ఇయర్‌లో సఫర్ అయ్యారండి. సో నెక్స్ట్ ఇయర్‌లో తప్పకుండా మీరు లార్జ్ క్యాప్స్‌లో గానీ, తర్వాత ఈ మల్టీ అసెట్ ఫండ్స్‌లో డైవర్సిఫికేషన్ కూడా పర్ఫెక్ట్‌గా చేసుకుంటేనే బెటర్‌గా ఉంటుందండి. సో ఇట్ ఈజ్ ఎవరు మార్కెట్‌ని టైమింగ్ చేయలేరండి. ఎవరు కరెక్ట్ థీమ్‌నయితే ముందుగానే మనం దాన్ని క్యాచ్ చేయలేం. సో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అంటే మనం ఏం చేయాలంటే మోడరేట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక 10, 12% పెట్టుకొని మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేసుకుంటూ ఉండాలంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ మా దగ్గర కూడా రివ్యూస్ రావడం స్టార్ట్ చేశారు. మేమందరికీ క్లయింట్స్‌కి అదే చెప్తున్నాము. సో మీరు ఒక 10,000 ఎస్ఐపి చేస్తే ఒక 10% అండి, లేదంటే 20% మీకున్న అవైలబిలిటీ బట్టి ఒక 11,000, 12,000 ఎస్ఐపీస్‌ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి 10, 20%తో అని మేమందరివి చెప్తున్నాము. సో దట్ వెల్త్ క్యాన్ క్రియేట్ నాట్ ఓన్లీ బై ద రిటర్న్స్ చేజ్ చేయడం వల్ల కాదండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టడీగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ కన్సిస్టెంట్‌గా, డిసిప్లిన్డ్‌గా చేసినా కూడా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి మీ ఓన్‌గా మీతో పాటు ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌తో పాటు మీరు జర్నీ చేసినట్లయితే సో మేము ఇద్దరం కలిసి సో ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం ప్రాపర్‌గా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే వీ క్యాన్ మేక్ అండ్ బిల్డ్ వెరీ గుడ్ wealth creation, and we can reach the financial goals. So for more updates like this and for more information like this, please do stay tuned our channel, and please do share and subscribe. ఇలాంటి మీ కన్సల్టేషన్ రివ్యూస్ కోసం అయితే మమ్మల్ని తప్పనిసరిగా మనల్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.